నెల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక మనం జీసీసీ పెట్రోల్ బంక్లో ఉన్నాం మనము. అయితే నిన్న ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ వ్యాన్ ఓనర్లు అలాగే వ్యాన్కి సంబంధించిన డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడ అందులో పనిచేసే క్లీనర్స్ అందరూ కూడా ఉన్నారు. అయితే వీళ్ళు ఏంటంటే నిన్న మేము ఆయిల్ కొట్టించామండి. అయితే మాకు ఆయిల్ కల్తీ జరిగింది, అందులో వాటర్ రావడం వల్ల మా బళ్ళు అయితే మాత్రం ఇప్పుడు ఆగిపోయాయని చెప్పని మరి ఇప్పుడు వాళ్ళు ఆరోపిస్తున్నారు. మరి ఇది ఆరోపణ లేకపోతే నిజమా ఏంటనేది మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. వాళ్ళందరూ మన ముందు ఉన్నారు, మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాము. ఏమండి, మరి ఈరోజు మీరు ఇందాక ఇక్కడ స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళందరూ వచ్చారు. అలాగే మీరు కూడా ఇక్కడ ఇందాక ఆందోళన ఏదో చేపడుతున్నారు. నిజంగా మీ బళ్ళు అందులోని వాటర్ రావడం వల్ల ఆగిపోయాయా? వాటర్ రావడం వల్ల ఆగింది. వాటర్ కూడా ఎలా అయిందంటే మార్నింగ్ నుంచి పుట్టిన వెహికల్స్కి దేనికి ఆ ప్రాబ్లం రాదు. ఎందుకు రాదు అనుకుంటే మేము చెప్తాం. నిన్న ఈవినింగ్ డీజిల్ ట్యాంక్ వచ్చింది, అది అన్లోడ్ చేసిన తర్వాత ఒక గంటలో పుట్టిన బళ్ళన్నిటికీ కంప్లైంట్ వచ్చింది. ఆ తర్వాత బళ్ళు అంటే ఆల్రెడీ వాటర్ కిందకి సింక్ అవుతుంది, రోజంతా సింక్ అవ్వడం వల్ల ఆ వాటర్ బయటకు రాదండి. ఓన్లీ అన్లోడ్ చేసిన టైంలో వెంటనే కొట్టే వెహికల్స్ మాత్రం ఈ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు కూడా అక్కడి నుంచి ఈరోజు చెక్ చేశారండి. వాళ్ళ సమక్షంలో వాళ్ళ వాటర్ పేస్ట్ చెక్ చేస్తే ఆ కలర్ మారుతుంది, వాటర్ ఉంటాను అది అలాగే కలర్ మారింది. ఫొటోస్ తీసుకున్నారండి. మేము వచ్చిన సంబంధించిన అధికారులు అంటే ఇప్పుడు ఇక్కడ మన నుంచి ఇప్పుడు సురేష్ గారు ఉన్నారు కదా, ఇప్పుడు వైసీపీ నేత సురేష్ గారు ఆల్రెడీ డిఎం గారితో మాట్లాడారు. మరి 200 వాహనాలు కొట్టేమో ఇందులో కలిసి జరగలేదు కదా, ఇందులోనే 200 వాహనాలు అంటేనే నేను సమాధానం చెప్తున్నానండి. 200 వాహనాలకి ఈరోజు నైట్ 8 అవర్స్ ట్యాంకు దాన్ని అసలు కొట్టరు డీజిల్. ఓకేనా, దాన్ని ఏంటంటే వాటర్ అంతా సింక్ అవుతుంది. నిన్న సాయంత్రం 5 గంటలకి ట్యాంకర్ వచ్చి ఈ ట్యాంక్ అన్లోడ్ చేశాక అందులో ఉన్న డీజిల్ వాటర్ మిక్స్ అయిన తర్వాత కొట్టిన వెహికల్స్కి మాత్రమే కంప్లైంట్ వస్తుంది. అలా 7 వెహికల్స్ 8 వెహికల్స్ ఆ కంప్లైంట్ చూపిస్తుంది. మేము ఈ కంప్లైంట్ని ఫోటో తీసి సంబంధించిన వెహికల్ కంపెనీ వాళ్ళకి పెడితే వాళ్ళు ఏమంటున్నారంటే డీజిల్ ప్రాబ్లమ్ అని చెప్తున్నారండి. ఇప్పుడు మీకు ఎంత ఖర్చు అవుతాడు వాహనాలు? ఖర్చు అంటే దాన్ని మనం ఇంచుమించు వెహికల్ రిపేర్కి ఒక 30 నుంచి 40 వేలు అవుతుంది. వెహికల్స్ మాకు తయారయ్యడానికి 4 వేలు 5 రోజులు పడుతుంది. అది ఇక్కడ అవ్వదు, మెకానిక్ రావాలి. లేదనుకుంటే బండి మేము వేరే వెహికల్ కట్టుకొని తీసుకుని వెళ్ళాలి. మెకానిక్ వచ్చే అవకాశం ఏమైనా ఉన్నదంటే మరి ఇప్పుడు మేము ఓనర్లందరూ కలిసి షోరూములతో మాట్లాడి రప్పించాలి. లేదనుకుంటే మాకు వీళ్ళు ఇప్పుడు ఈ డీజిల్ కొట్టేది వీళ్ళేమో సమాధానం తీసుకొని రోజుకి ఆదాయం ఎంత మామూలుగా? అంటే ఇప్పుడు రోజుకి అన్ని ఎక్కువ ఒక 3,000 మిగులుతుందండి వెహికల్. ఒక రోజంతా తిరిగితే ఒక 3,000 మిగులుతుందండి. మరి ఇప్పుడు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమంటే ఏముందండి, మా వెహికల్స్ ఇక్కడ కొట్టిన డీజిల్ వల్ల ప్రాబ్లం వచ్చింది. మా వెహికల్స్ ఏం చెప్తారు సమాధానం? ఒకవేళ వాళ్ళు సరైన సమాధానం చెప్పకపోతే ఓనర్లు అందరూ కొంచెం స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. మరి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ వాహనం ఏంటంటే ఇక్కడ అంటే వాళ్ళు అన్నది కరెక్టేనండి. 200 వాహనాలు అయితే మాత్రం కొట్టించారు, మేము కాదనలేదు. కాకపోతే ఏంటంటే నిన్న సాయంత్రం వాహనం వచ్చేటప్పుడే జరిగింది, కిందకు వాటర్ సింక్ అయిపోద్దని చెప్పిన వాళ్ళు అంటారు. అయితే ఒకటైతే మాత్రం వాస్తవం, 7 బళ్ళు అయితే మాత్రం ఇప్పుడు ఆగిపోయి అన్నారు. నిన్న కనీసం పాపం మొన్న ఎప్పుడో బండి వాహనం కొన్నారు, ఆయన కూడా మన పక్కనే ఉన్నారు. నిన్న ఓపెన్ చేశారట, నేడు కూడా ఆ బండి అయితే మాత్రం అది కూడా మరి శిథిలాసు అదే మరమ్మతులు గురిందని చెప్పిన ఆయన అంటారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే మాత్రం సంబంధిత యాజమాన్యం అయితే మాత్రం వాహనాలకి తప్పనిసరిగా వాహనాలు అయితే మాత్రం మాకు చేయించాలని చెప్పని, అది రిపేర్లు చేయించాలని చెప్పని వాళ్ళైతే మాత్రం అంటున్నారు. అలాగే తక్షణమే ఏంటంటే ఇక్కడికి యాజమాన్యం వచ్చి మాకు సరైన సమాధానం చెప్పాలంటున్నారు. లేని ఎడల ఇదైతే మాత్రం మేమైతే ఆందోళన చేపడతామని చెప్పని అంటున్నారు. అలాగే వీళ్ళు ఇంచుమించు ఒకవేళ మెకానిక్ ఇక్కడికి వస్తారో రారో అన్నది కూడా తెలియదట. ఇన్ కేసు ఏమైనా ఒకవేళ కానీ వస్తే మేమందరూ కూడా ఇక్కడ మరి రిపేర్లు చేయించుకోవాలి, ఇంత ఖర్చు అవుతుందని కూడా మరి వాళ్ళు అంటున్నారు. అలాగే సుమారు ఇంచుమించు 10 రోజులు వాహనాలు అయితే మాత్రం నిలిపివేయాలంటున్నారు. మరి వాళ్ళకి డైలీ ప్రతిరోజు ఇంచుమించు ఆదాయం అయితే ఒక 3,000 వస్తుంది అంటున్నారు. సుమారు ఇంచుమించు అంటే 25,000 నుంచి 30,000 వరకు లాస్ అవుతుంది. మరి నేడు మనం చూస్తున్నాము వాహనాల్లో బతికే వాళ్ళు ఏంటంటే వాహనాలు తిరిగితేనే చాలామంది కుటుంబాలు కూడా నడిచే ఆలోచన అయితే ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా గిరిజనులు ఉన్నారు. గిరిజన డ్రైవర్లు రోజుకి అంటే ఒక రోజు డ్యూటీ చేస్తేనే ఇల్లు గడుస్తుంది. మరి వాళ్ళు కూడా జీవనోపాధి కోల్పోయినాడు కాబట్టి మరి ఇప్పటికైనా సరే సంబంధిత అధికారి యంత్రాంగం అయితే తక్షణమే స్పందించి వీరికైతే మాత్రం న్యాయం చేయాలని చెప్పిన వారు కోరుతున్నారు. లేని ఎడల ఓనర్లు అలాగే స్టాఫ్ అందరూ మమేకమై మరి పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్న ఆయిల్ కూడా ఒకసారి మీరు చూడండి. వాయిస్